మే 11న లక్ష్మీ నరసింహస్వామి తిరునాళ్ళండి. అదే నరసింహస్వామి జయంతి. మా ఊరు పక్కనే ఎట్లనో కనుమరాయి కొండ ఉంది కాబట్టి అక్కడికైతే వెళ్తున్నాము. ప్రతి సంవత్సరం అంటే మేము పుట్టినప్పటి నుంచి ప్రతి సంవత్సరం అయితే వెళ్తున్నాము. మాకు సంక్రాంతి ఈ పండుగలు ఎలానో జయంతి కూడా అలానే అండి. మాకు సమ్మర్లో ఇదొక పెద్ద ఫెస్టివల్ లాగన్నమాట. ఒకప్పట్లో అందరూ నడిచి వెళ్ళే వాళ్ళము. ఇప్పుడు రోడ్లు వచ్చేసాయి కాబట్టి అందరము బైకుల్లో ట్రాక్టర్లో అలా వెళ్తున్నాము. అందులో ప్రతి సాటర్డే బస్ వస్తుంది కాబట్టి అందరూ కూడా వెళ్తూ ఉన్నారు. ఇంకా ఈవినింగ్ టైం కాబట్టి సూపర్ ఉంది వ్యూ చూడడానికి. రోడ్డు పడిందనే ఆనందం కన్నా పొల్యూషన్ ఎక్కువైందనే బాధే ఎక్కువ అనిపించింది నాకైతే. ఇంకా మేమైతే నడుచుకుంటూ అలా మాట్లాడుకుంటూ కొండ మీదకి వెళ్ళే వాళ్ళం చిన్నప్పుడు. ఇప్పుడు అలా ఏం లేదండి. చిన్నప్పుడు మెమోరీస్ ఎంతైనా రావు కదా. అందులో 90s కిడ్స్ స్పెషల్సే వేరు కదా. సో ఇక్కడైతే బైక్ ఆపియాలి. ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా అందరూ ఉన్నారండి. ఎందుకంటే నైటు పాట కచేరీ, స్వామివారి కళ్యాణం అన్నీ ఘనంగా జరుగుతాయి కాబట్టి ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా జరగాలని పోలీసు వాళ్ళు అయితే ఉన్నారు. మనం ఇక్కడ బైక్ పెట్టేసి ఇక్కడ నుంచి నడిచెళ్ళాలి. నేను మా వారు కబుర్లు చెప్పుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటే మధ్యలో మాకు అడవి నిమ్మ చెట్టు కనిపించింది. ఇది చూపించాను మా వారికి. మా వారు ఉండి అందుకనే మీ ఊర్లో ఎక్కువ నిమ్మ చెట్లు ఉంటాయి అని సెటైర్లు వేస్తున్నారు. ఈ కాయలు ఏంటో తెలిస్తే మీకు కామెంట్ చేయండి. ఈ వ్యూ చూస్తున్నారు కదా ఎంత బాగుందో కదా. ఇది కానీ కొండలంతా కరిగిపోయాయండి. మా చిన్నప్పుడు ఉన్న కొండలు ఇప్పుడున్న కొండలకి చాలా మారిపోయాయి. అది మాకు మాత్రమే తెలుసు. యాక్చువల్లీ మేము బైక్ ఆపింది అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నాము. ఇప్పుడే చంద్రుడు పైకి వస్తున్నారు. ఇంకా మేము అయితే కొండ మీదకి అయితే వచ్చేసాము గుడి దగ్గరికి. మా చిన్నప్పుడు గుడి ఇప్పుడు గుడి చూస్తుంటే ఇంత మార్పు వచ్చిందా అనిపిస్తుంది. సడన్గా ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే పెద్ద అనిపించదేమో. మాకు ఫస్ట్ నుంచి చూస్తున్నాం కాబట్టి ఒక 30 years నుంచి కాబట్టి మాకైతే బాగా తెలుసు. ఇంకా అప్పుడైతే అంత లేదండి. ఏదో 1-2 వెహికల్స్ కొండ మీదకి వస్తే గొప్ప. అందుకనే పెద్ద అంగళ్ళు కూడా ఉండేది కదా. ఇప్పుడైతే వెహికల్స్ కార్లు అన్నీ బాగా వస్తున్నాయి కాబట్టి ఎక్కువ అంగళ్ళు కూడా పెట్టారు. ఇంకా మేము అవి కబుర్లు చెప్పుకుంటూ మా వారికి ఇట్లా ఉండేది అలా ఉండేదని కబుర్లు చెప్పుకుంటూ మేమైతే కొండ మీద దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదంతా వ్యూ చూసినా కదండి. అక్కడ దూరంగా కనిపించేదే మా ఊరు వాటరు. ఇంకోటి ఏంటంటే గాంధీ తాత ఇలా అడుక్కుంటున్నారు కాబట్టి మన దేశం ఇంకా ఇంత వెనకపడి ఉందని నా ఫీలింగ్. ధ్వజస్తంభం దగ్గరికి అయితే వచ్చేసాము కొబ్బరికాయ కొట్టుకుని. ఇదైతే రాయితో చేశారండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఈ కొండ మీద ఉండి అందరికీ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగిస్తాడని నేనైతే బాగా నమ్ముతున్నాను. మా ఊరికి చాలామందికి చాలా నమ్మకాలు ఉంటాయి. అది ఒక్కో నమ్మకము. కొంతమంది ఒక్కో మతం గురించి ఒక్కో దాని గురించి ఒక్కోలా మాట్లాడతారు. దాని గురించి నేనేం మాట్లాడనుకోలేదు. ఇంకా మేమైతే క్యూలో వెళ్ళిపోయాము. మొన్న నేను షార్ట్ వీడియో పెట్టాను కదండి, కొండ మీద నూతన విగ్రహాల ప్రతిష్ఠ అని. ఇది సుదర్శన లక్ష్మీ నరసింహస్వామి అండి. ముందు వెనక 2 పక్కల విగ్రహాలు ఉంటాయి. ఇది అంతకుముందు కళ్యాణగట్ట అయితే లేదు. ఇవి కొత్తగా అయితే ఈ కళ్యాణగట్ట కట్టారు. అంటే ఎక్కడంటే అక్కడ ఎంటికలు తీసేసి ఆ ఎంటికలంతా గాలికి ఎగిరేదానికన్నా ఇదైతే బాగుంది కదండి. యాక్చువల్లీ ఈ టెంపుల్ని చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి. ఎంత పూలతో అలంకరిస్తుంటే మీరు కూడా ఒకసారి దర్శనం చేసుకోండి. ఆల్రెడీ ఇక్కడ ప్రవచనాలు చెప్తున్నారు. ఈ ప్రవచనాలు వినేసి మేమైతే ఇంటికైతే బయలుదేరేసాము. ఇంకా ఆఫ్టర్నూన్ నైటు అన్నదానం అయితే పెడతారండి. ఇక్కడే కళ్యాణం జరిగేది పాట కచేరీ. ఇంకా మేము వెళ్ళేసరికి మేబీ 7:30 అట్లా అవుతుంది. ఇంకా చీకటి పడలేదు. మేము వెళ్తూ కబుర్లు చెప్పుకుంటూ అలా అని చంద్రుడు కూడా వెన్నెల్లో బాగా